ఆలోచించేవారు వైవిధ్యమైన కెరియర్ని ఎంచుకుంటారు. ఉద్యోగ జీవితంలో ఎన్ని సమస్యలు సవాళ్లు ఎదురైనా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని విజేతలుగా నిలుస్తారు. ఈ కోవలోకే వస్తుంది మన ఇండియన్ నేవీ కెప్టెన్ రాధికా మీనన్. మహిళలు నేవీలో ప్రవేశించడం అంటే చాలా కష్టం అనుకునే సమయంలో ఇండియన్ నేవీలో చేరారు రాధికా మీనన్. 1991లో ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత కెరియర్ గురించి ఎలాంటి ఆలోచన లేకుండా ఆమె షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. నేవీలో ట్రైనీ రేడియో ఆఫీసర్గా చేరారు. నౌకలకు సంబంధించిన సమాచార వ్యవస్థలో రేడియో ఆఫీసర్ కీలక పాత్ర పోషిస్తారు. ఈ పదవిలో ఉన్న వ్యక్తి అనుక్షణం అప్రమత్తతో పనిచేయాల్సి ఉంటుంది. నౌకలోని సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ప్రతి క్షణం ఉన్నతాధికారులతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. అలాంటి కఠినమైన వృత్తిని ఎంచుకుని దానిని క్రమబద్ధతతో నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది రాధిక. నౌక గమనాన్ని పర్యవేక్షించడంతో పాటు అందరికీ భోజనాలు, నిత్యావసర సరుకుల సమీకరణ వంటి పనులను కూడా రాధికాయే దగ్గరుండి చూసుకునేది. మన దేశంలో తొలి మహిళా రేడియో ఆఫీసర్గా పనిచేసే ఘనతను దక్కించుకున్నారు రాధిక. అంతేకాదు మెరైన్ విభాగంలో పలు శాఖలకు సంబంధించి కూడా అధ్యయనం చేశారు. లో మాస్టర్స్ ఆఫ్ సర్టిఫికేషన్ను సాధించారు. ఎంటీ సువర్ణ స్వరాజ్య అనే శ్రీలంక నౌకలకు కూడా ఆమె సేవలందించారు. మర్చెంట్ నేవీకి చెందిన ఆ నౌకలో 21,827 టన్నుల బరువు గల ఆయిల్ ట్యాంకర్ ఉన్న ఆమె సమర్థవంతంగా నడిపేది. తనకు విశాఖపట్నం హార్బర్ అంటే ఇష్టమని, అక్కడ నౌకలో నుంచి చూస్తే అందమైన కొండలు, ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయని అంటున్నారు. రాధికకు ప్రవీణ్ వేణుగోపాల్తో వివాహమైంది. నౌకాదళంలో పనిచేసేందుకు మహిళలు ముందుకు రావాలని, మనసు పెట్టి సాధించాలని కోరుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అంటున్నారు రాధిక.